కోటీశ్వరులు కావటము అందరికీ సాధ్యం కాదు. కానీ నిజాయితీపరులు కావటము ప్రతి ఒక్కరికి సాధ్యమే. సుత్తితో ఒక దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ప్రతి ప్రయత్నములోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. మనం మన ఆలోచనలకు బందీలము. మన ఆలోచనలని మార్చుకొనిదే దేన్ని మార్చలేము. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చును, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణను ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసము విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చును, కానీ విజయ పథంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. అతి నిద్ర, బద్ధకము, భయము, కోపము, నిరాశావాదము ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చిన జీవితంలో పైకి రావటము, సుఖపడటము జరగదు. అహంకారము అనేది ప్రతి ఒక్కరి నుంచి, ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది. ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చగలిగినా రేపటి దాని పర్యవసాన్ని మాత్రము తప్పించుకోలేవు. మంచివారు దూరం కావటము, చెడ్డవారు దగ్గరికి కావటమే దుఃఖానికి నిదర్శనము. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు. పక్షులకు కొంత ధాన్యము, పశువులకి కొంత గ్రాసము, మనిషికి కొంత సాయము. ఇదే జీవితము. ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు. అలాగే శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడు పక్షి కాలేదు. తలపైన మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది, కానీ ఆకలి బాధను, అజ్ఞాన బాధను ఎవరికి వారే తగ్గించుకోవాలి. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. కేవలము డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వము ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవము ఉంటుంది. ప్రత్యేకత కావాలనుకున్నప్పుడు ముందు పలకరించేది కష్టాలే. వాటిని అధిగమిస్తే జయము మన వెంటే. ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతకాలమూ అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తరువాత వాటి విలువ అర్థమైనా ఏమీ చేయలేము. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? జీవితము ఒక ఆట వంటిది. మనము ఆడుతూ ఇతరులను గెలిచే నేర్పును అలవర్చుకోవాలి. ఇదే లోకం తీరు. తెలివి గలవారు ఎప్పుడు కూడా ఇతరుల వైఫల్యం పొందిన చోట నుంచి విజయాన్ని సాధించడం ప్రారంభిస్తారు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలము అంత తీయగా ఉంటుంది. ఏ మనిషికైనా జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం అహర్నిశలు కృషి చేసి సాధించాలి. జ్ఞానం లేకపోవటం కన్నా శ్రద్ధ లేకపోవటము ఎక్కువ ప్రమాదకరము. మనిషి తన కలలను పండించుకోవాలంటే ముందు కళ్ళు తెరవాలి. పెద్ద పెద్ద పనులకు ప్రణాళికలు తయారు చేస్తూ కూర్చోవటం కంటే చిన్న చిన్న పనులను పూర్తి చేసుకోవటం ఉత్తమము. వివేకము గెలవలేని చోట సహనము విజయాన్ని అందించవచ్చు. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. జీవించే ప్రతి దశలోనూ మనము ఎదుగుతూ పోవాలి. కొత్త పని చేయాలనుకున్నవారు సమస్యలు ఎదుర్కోవటం సహజము. నవ్వుతూ ఉండటం వల్ల జీవితాన్ని బాగా ఆస్వాదించవచ్చును, కానీ బాధతో ఏడ్చినప్పుడే జీవితాన్ని అర్థం చేసుకోగలము. ఇతరుల దోషాలను చూసినట్లు మన దోషాలు చూసుకొనగలిగితే ఈ ప్రపంచంలో చెడే కనిపించదు. దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరమవుతున్నారు. ఉన్నదానితో సంతృప్తి చెందటం గొప్ప విషయమే. అయితే నీ అర్హతకు తగింది సాధించే ప్రయత్నము మానకు. అందరినీ మెప్పించలేము, కానీ అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఒప్పించటం సులభము. కోపము మనల్నే నష్టపరుస్తుంది, కానీ తెలివి ఎదుటివాడిని నష్టపరుస్తుంది. ఎక్కువగా మాట్లాడేవారిలో వాక్శుద్ధి, జ్ఞానశక్తి నశిస్తాయి. ఎవరూ చూడలేదని తప్పు చేయకు, అందరూ చేస్తారని అప్పు చేయకు. జీవితంలో రెండూ పెద్ద ముప్పే నీకు. ఏళ్ల తరబడి నేలలోనే ఉన్న రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. మన లోపాలను మనం తెలుసుకోవటము అన్నింటికన్నా పెద్ద చదువు. కోపము చేతల్లో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉండాలి. అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చును, కానీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు అందరికీ సమానమే. అబద్ధాలు చెబితే అబద్ధాల వెనక నువ్వు పరిగెత్తాలి. నిజాలు చెబితే నీ వెనక నిజం పరిగెడుతుంది. చెడ్డవాడు ముందు సుఖపడతాడు, కానీ ఓడిపోతాడు. మంచివాడు ముందు కష్టపడతాడు, కానీ ఎప్పటికీ ఓడిపోడు. అన్నం పారేయటానికి 1 నిమిషము చాలు, కానీ పంట పండించటానికి నెలలు, సంవత్సరాలు కావాలి. మనం సంపాదించుకున్నది ఉత్తమ సంపాదన.
తల్లిదండ్రులు ఇచ్చేది మధ్యమ సంపాదన, ఇతరులను మోసం చేసి గడించేది నీచ సంపాదన. తనను తాను విశ్లేషించుకుంటూ పొరపాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగే వ్యక్తి త్వరగా అనుకున్నది సాధిస్తాడు. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే. ఎదుటివారిని చూసి ప్రేమగా నవ్వగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి. కోపగించుకోవటము అంటే ఇతరుల పొరపాట్లను మనపై మనమే ప్రతీకారాన్ని తీర్చుకోవటము. సమయాన్ని సరిగా వినియోగించలేని వ్యక్తులు ఏ రంగంలోనూ విజయము సాధించలేరు. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి నడత చెడింది అంటే ఎలాంటి పనులు చేయటానికైనా సందేహించడు మనిషి.